నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల జిల్లాలో సంచలనం. బడా అధికారి బండారు అవుట్. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రక్షించాల్సిన చేతులే భక్షులుగా మారితే ఆ న్యాయాన్ని ప్రశ్నించాల్సిన అధికారియే అరాచకాలకు పాల్పడితే వ్యవస్థ ఊరుకోదని కలెక్టర్ సత్యప్రసాద్ నిరూపించారు. జగిత్యాల జిల్లా బాలల పరిరక్షణ అధికారి డీసీపీఓ ఎం హరీష్ పై వేటు పడింది. జిల్లాలో అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళా ఉద్యోగుల పట్ల అనాగరికంగా ప్రవర్తించినందుకు ఆయనకు సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఏం జరిగింది? ఒక ఉన్నత స్థాయి అధికారి ఎందుకు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది? ఈ కథనం చూడండి. జిల్లాలో బాలల హక్కుల కోసం పోరాడాల్సిన అధికారి హరీష్ తన కార్యాలయాన్ని ఒక అరాచక నిలయంగా మార్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత కొంతకాలంగా ఆయన తన కింద పనిచేసే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. కేవలం వేధింపులతోనే ఆగకుండా అధికారి దుర్వినియోగానికి పాల్పడుతూ హాజరు రికార్డులను తారుమారు చేయడం, విధుల్లో సిబ్బందిని మానసికంగా వేధించడం వంటి చర్యలతో కార్యాలయంలో ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించారు. తొలిసారి హెచ్చరించిన మారని నైజం. గతంలోనే ఇతని ప్రవర్తనపై 2013 వర్క్ ప్లేస్ హరాస్మెంట్ చట్టం కింద ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మందలించి పద్ధతి మార్చుకోవాలని కూడా సూచించారు. కానీ అధికారం తలకెక్కిన సదరు అధికారి తన తీరు మార్చుకోపోగా బాధితులను మరింత వేధించడం మొదలెట్టారు. బాధితుల నుంచి మళ్లీ ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేక కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి హరీష్ చేసిన అక్రమాలను, వేధింపులను కమిటీ ముందు ఉంచారు. విచారణలో ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. డీసీపీఓ ఎం హరీష్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే కార్యాలయ రికార్డులను, బాధ్యతలను జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ కు అప్పగించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు రక్షణ లేకపోతే ఉపేక్షించేదే లేదని ఈ చర్య ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఈ ఘటన నిరూపించింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల ఆత్మ గౌరవంతో ఆటలాడుకుంటే ఎంతటి ఉన్నతాధికారైనా ఇంటికి వెళ్లక తప్పదని కలెక్టర్ సత్యప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా చరిత్రలో ఒక జిల్లా స్థాయి అధికారిపై ఇలాంటి కఠిన చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది మిగతా అధికారులకు కూడా ఒక హెచ్చరిక. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.